హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము 2024 తెలంగాణ డిఎస్సి ఎగ్జిక్యూటివ్ వచ్చినటువంటి సైన్స్ కాంటెంట్ సంబంధించినటువంటి బిట్స్ చూద్దాము. ఇందులో ఫస్ట్ బిట్ చూడండి ఏమంటే ఇక్కడ క్రింది వాటిలో ఏది ఒక వస్తువుచే ఆవరించబడిన ప్రదేశం యొక్క కొలత అవుతుందంటే దీనికి ఆన్సర్ ఘన పరిమాణము. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వ్యర్థ జలాల శుద్ధి యొక్క జీవ ప్రక్రియలో సూక్ష్మజీవులను వృద్ధి చేయడానికి మరియు వ్యర్థ పదార్థాలను వేగంగా విచ్ఛిన్నం చేయడానికి జీవులకు సహాయపడేటువంటి ప్రక్రియను గుర్తించినట్టే దీనికి ఆన్సరు ఏరేషను. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మనకి స్టేట్మెంట్ ఇక్కడ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఉన్నాయి ఇక్కడ. మరి ఈ స్టేట్మెంట్లో ఏవి సరైనవంటే ఇక్కడ ఒకటి సరైనటువంటిది, సెకండ్ సరైనది కాదంటే ఇక్కడ అసత్యం అంట. మరి ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ ఏముందంటే వస్తువుతో పోల్చినప్పుడు సమతల దర్పణంలోని ప్రతిబింబం మన కంటి వద్ద తక్కువ కోణం చేయడం వల్ల అది వస్తువు కన్నా చిన్నదిగా కనిపిస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ రెండో స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. కాబట్టి ఒకటో స్టేట్మెంట్ ఏముందంటే వస్తువుతో పోల్చినప్పుడు సమతల దర్పణంలోని ప్రతిబింబము మన కంటి వద్ద తక్కువ కోణం చేయడం వల్ల అది వస్తువు కన్నా చిన్నదిగా కనిపిస్తుంది. ఇది సరైన స్టేట్మెంట్. మరి సరికాని స్టేట్మెంట్ ఇక్కడ ఏముందంటే సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబం నిజమైనది, నిటారుగా ఉంటుంది, మరి వస్తువు పరిమాణంకు సమానంగా ఉంటుంది. ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిని జతపరచండి. మరి ఇక్కడ ఏముంది ఇక్కడ సో ఏబీసీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడేమో 1 2 3 ఉన్నాయి ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ ఏమంటే సో ఫస్ట్ కొంత ఎత్తు నుండి పడవేసినటువంటి రాయి అనేటువంటిది, మూడో దానికి కొంత ఎత్తు నుండి పడవేసినటువంటి రాయి అనేటువంటిది రెండో దానికి సమానం కావడం జరుగుతుంది. ఇక్కడ కొంత ఎత్తు నుండి పడేసినటువంటి రాయి స్థానాంతర చలనం కిందకి రావడం జరుగుతుంది. అదేవిధంగా టైప్ రైటర్కి అయినటువంటిది డోలయమాన చలనం కిందికి రావడం జరుగుతుంది. థర్డ్ ఏముందంటే కుమ్మరి చక్రం యొక్క చలనం అనేటువంటిది భ్రమణ చలనం కావడం జరుగుతుంది. అంటే A2 B3 C1 కొంత ఎత్తు నుండి పడవేసినటువంటి రాయి స్థానాంతర చలనం కావడం జరుగుతుంది. అదేవిధంగా టైప్ రైటర్కి అయినటువంటిది డోలాయమాన చలనం కిందికి రావడం జరుగుతుంది. అదేవిధంగా సి ఏముంది ఇక్కడ కుమ్మరి చక్రం యొక్క చలనం అనేటువంటిది భ్రమణ చలనం కిందికి రావడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూద్దాం. ఇక్కడ మనం 2 స్టేట్మెంట్లలో ఏవి సత్యం అన్నాడు ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ ఏమంటే స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 రెండు కూడా సత్యం అంట. మరి ఇక్కడ స్టేట్మెంట్ చూద్దాము. ఫస్ట్ స్టేట్మెంట్ అయస్కాంత పదార్థాలను మాత్రమే ఆకర్షిస్తుంది. ఇది సరైన స్టేట్మెంట్. అదేవిధంగా లోడ్ స్టోన్ ఒక సహజ అయస్కాంతము. ఈ రెండు కూడా సరైనటువంటి స్టేట్మెంట్లే. అయస్కాంత పదార్థాలను మాత్రమే ఆకర్షిస్తుంది. అదేవిధంగా లోడ్ స్టోన్ ఒక సహజ అయస్కాంతము. ఈ రెండు కూడా సరైన స్టేట్మెంట్లు కావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో విద్యుత్ బంధకాన్ని గుర్తించండి. మరి క్రింది వాటిలో విద్యుత్ బంధకం ఇక్కడ ఏమంటే స్వేదన జలనము. మిగతావన్నీ కూడా విద్యుత్ వాహకాలు కావడం జరుగుతుంది. స్వేదన జలం ప్లస్ ఉప్పు, స్వేదన జలం ప్లస్ కాపర్ సల్ఫేట్, అదేవిధంగా స్వేదన జలం ప్లస్ నిమ్మరసం, ఈ మూడు కూడా విద్యుత్ ప్రవాహాలకు ఉదాహరణలు అన్నమాట అవన్నీ కూడా. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో భౌతిక మార్పు ఏది? మరి క్రింది వాటిలో భౌతిక మార్పు ఏమంటే ఇక్కడ చెక్క దుంగను చిన్న చిన్న ముక్కలుగా కోయడము. ఇది భౌతిక మార్పు కిందకు వస్తుంది. మిగతావన్నీ కూడా కలపను కాల్చడము, పండ్లను పండించడం, తర్వాత ఆహారం వండటం, ఇవన్నీ కూడా మనకు రసాయన మార్పు కిందకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక వస్తువు నిజమైన బేకలైట్ అవునో కాదో అని పరీక్షించడానికి క్రింది పరీక్షలలో ఏది సరైనదంటే ఇక్కడ హార్ట్ పిన్ పరీక్ష అనేటువంటిది సరైనటువంటి పరీక్ష. అంటే ఒక వస్తువు నిజమైన బేకలైట్ అవునో కాదో మనం పరీక్షించడానికి హార్ట్ పిన్ పరీక్షను నిర్వహిస్తాము. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వ్యాఖ్యల సరైన వ్యాఖ్యలను గుర్తించండి. క్రింది వాటి సరైన వ్యాఖ్యలు గుర్తించండి. మరి దీనికి ఇక్కడ మనకు ఆన్సర్ ఏముందంటే ఈ మూడు కూడా ABC మూడు కూడా సరికానివంట. చూడండి ఇక్కడ ఫస్ట్ వాక్య 1 స్టేట్మెంట్ 1 వడబోత ప్రక్రియ ద్వారా సముద్రపు నీటి నుండి స్వచ్ఛమైన నీటిని పొందవచ్చు. ఇది సరైన స్టేట్మెంట్ కాదు. అదేవిధంగా B ఏముంది తేర్చడం ప్రక్రియ ద్వారా పెరుగు పాల నుండి వెన్న తొలగించబడుతుంది. ఇది కూడా సరికాని స్టేట్మెంట్. తర్వాత C ఏముందంటే టీ నుండి చక్కెరను వడబోత ద్వారా వేరు చేయవచ్చు. ఇది కూడా సరికాని స్టేట్మెంట్. కాబట్టి ఈ 3 స్టేట్మెంట్లు ABC మూడు కూడా రాంగ్ స్టేట్మెంట్లు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆహార పదార్థాలలో ప్రోటీన్ల ఉనికిని నిర్ధారించుటకు నిర్వహించేటువంటి ప్రయోగానికి అవసరమగు రసాయనాలను గుర్తించండి. చూడండి ఇక్కడ ఆహార పదార్థాలలో ప్రోటీన్ల ఉనికిని నిర్ధారించడానికి నిర్వహించేటువంటి ప్రయోగానికి అవసరమైనటువంటి రసాయనాలు ఇక్కడ ఏమేమి కావాలంటే మనకు 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం, మరి 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణము అవసరం అవుతుంది. 2% ఆఫ్ కాపర్ సల్ఫేట్ ద్రావణం, అదేవిధంగా 10% ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణము అవసరం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒండ్రు మట్టి మరియు ఖనిజ లవణాలు కలిగి ఉపమృత్తిక అని పిలువబడేటువంటి నేల క్షితిజాన్ని గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ ఏమంటే
బి క్షితిజం అంట. బి క్షితిజం అనేటువంటిది ఒండ్రు మట్టి మరియు ఖనిజ లవణాలు కలిగి ఉపమృత్తిక అని పిలువబడేటువంటి నేల క్షితిజం అనమాట. అది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. హోమియో వైద్యంలో వాడేటువంటి ఎపిస్ టించర్ను తయారు చేయడానికి ఉపయోగించేటువంటిది ఏమిటి? హోమియో వైద్యంలో వాడేటువంటి ఎపిస్ టించర్ను తయారు చేయడానికి ఉపయోగించేటువంటిది ఏమంటే ఇక్కడ తేనెటీగ యొక్క విషం అనమాట. తేనెటీగ విషాన్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కౌమార దశలో కొంతమంది బాలుర కంఠస్వరం బొంగురుగా మారడానికి కారణము. కౌమార దశలో కొంతమంది బాలుర యొక్క కంఠస్వరం బొంగురుగా మారడానికి కారణం ఏమంటే థైరాయిడ్ మృదులాస్తి పెరగడము. థైరాయిడ్ మృదులాస్తి పెరగడం అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. తర్వాత టెస్టోస్టిరాను స్రవించడం. టెస్టోస్టిరాను స్రవించడం, దీనికి 2 ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో సజీవులు మరియు నిర్జీవులు రెండింటి లక్షణాలను కనబరిచేటువంటి సూక్ష్మజీవులను గుర్తించండి. క్రింది వాటిలో సజీవులు నిర్జీవులు రెండింటి లక్షణాలను కనబరిచేటువంటి సూక్ష్మజీవులు గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ ఏమంటే వైరస్ అనమాట. సజీవ నిర్జీవ అనే 2 లక్షణాలు కూడా ప్రదర్శించేటువంటిది ఏమంటే ఇక్కడ వైరస్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో మొక్కల వ్యాధులు మరియు వ్యాధి జనక జీవులకు సంబంధించి సరైన జతను గుర్తించండి. క్రింది వాటిలో మొక్కల వ్యాధులు మరియు వ్యాధి జనక జీవులకు సంబంధించినటువంటి సరైన జత ఇక్కడ ఏమందంటే పొగాకులో మొజాయిక్ వ్యాధి వైరస్ వల్ల వస్తుంది. పొగాకులో మొజాయిక్ వ్యాధి వైరస్ వల్ల రావడము జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో మొక్కల యొక్క కాండం మరియు వేర్లు పొడవుగా పెరగడంలో తోడ్పడేటువంటి కణజాలాన్ని గుర్తించండి. చూడండి, క్రింది వాటిలో మొక్కల యొక్క కాండము మరియు వేర్లు పొడవుగా పెరగడంలో తోడ్పడేటువంటి కణజాలం ఏమంటే అగ్రవిభాజ్య కణజాలము. అగ్రవిభాజ్య కణజాలం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నత్రీకరణకు సంబంధించి సరైన క్రమాన్ని గుర్తించండి. నత్రీకరణకు సంబంధించి సరైన క్రమాన్ని గుర్తించండి. దీనికి ఆన్సర్ ఏమంటే అమోనియా నైట్రేట్స్ తర్వాత అమోనియా నైట్రైట్స్ తర్వాత నైట్రేట్స్. అమోనియా నైట్రైట్స్ తర్వాత నైట్రేట్స్, ఇవి సరైనటువంటి వరుస క్రమం కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎడారి జీవుల అనుకూలనాలకు సంబంధించి సరికాని వ్యాఖ్యాన్ని గుర్తించండి. ఎడారి జీవుల అనుకూలనాలకు సంబంధించి సరికాని వ్యాఖ్యాన్ని గుర్తించండి. దీనికి ఆన్సర్ ఏమంటే సాండ్ గ్రౌస్ కాళ్లను గాలిలో పైకెత్తుతూ నడుస్తుంది. సాండ్ గ్రౌస్ కాళ్లను గాలిలో పైకెత్తుతూ నడుస్తుంది. ఇది రాంగ్ అనేటువంటిది అవుతుంది అనమాట. ఇది సరికాని వ్యాఖ్య అనమాట. మరి సరైన స్టేట్మెంట్ ఏమంటే ఇక్కడ కంగారు ఎలుక జీవితకాలం అంతా నీరు త్రాగకుండా జీవిస్తుంది. కంగారు ఎలుక, ఎడారి ఎలుక జీవితకాలం అంతా కూడా నీరు తాగకుండా జీవిస్తుంది. నెక్స్ట్ సరైన స్టేట్మెంట్ ఏమంటే ఇక్కడ పెన్నెక్ ఫాక్స్ అధిక వేడిని చెవుల ద్వారా కోల్పోతుంది. పెన్నెక్ ఫాక్స్ అనేటువంటిది అధిక వేడిని చెవుల ద్వారా కోల్పోతుంది. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏమంటే గోల్డెన్ మోల్ చాలా అరుదుగా నేల లోపలి నుండి బయటికి వస్తుంది. గోల్డెన్ మోల్ అనేటువంటి జీవి చాలా అరుదుగా నేల లోపల నుండి బయటికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. దానికంటే ముందు మనం సోషల్ కంటెంట్ సంబంధించినటువంటి క్వశ్చన్ అని చూద్దాము. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏముందంటే ఇక్కడ రవి బెంగళూరు నుండి ఈటానగర్ వెళ్ళాలనుకున్నాడు. అప్పుడు అతను ఈటానగర్ చేరుకోవడానికి ఏ దిశలో ప్రయాణించాలి? రవి బెంగళూరు నుండి ఈటానగర్ వెళ్ళాలనుకున్నాడు. అప్పుడు అతను ఈటానగర్ చేరుకోవడానికి ఏ దిశలో ప్రయాణించాలంటే అతను ఈశాన్యం వైపుకు ప్రయాణించాలి. బెంగళూరు అంటే మనకి ఇక్కడ కర్ణాటక రాజధాని, అదే ఈటానగర్ అంటే అరుణాచల్ ప్రదేశ్ ఒక రాజధాని కాబట్టి అతను ఎక్కడ ప్రయాణించాలని ఈశాన్యానికి ప్రయాణించాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సాత్మల పర్వత శ్రేణులు తెలంగాణలోని ఏ జిల్లాలో ఉన్నాయి? సాత్మల పర్వత శ్రేణులు తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ఉండడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భూమధ్య రేఖ వద్ద సూర్యపటము 100 యూనిట్లు అయితే 62.5 అక్షాంశం వద్ద ఉన్నటువంటి సూర్యపటం ఎంత ఉంటుందంటే అది 50 యూనిట్లు ఉంటుందన్నమాట. 50 యూనిట్స్ ఉంటుంది. చూడండి, ఇక్కడ భూమధ్య రేఖ వద్ద సూర్యపటం మనకి 100 యూనిట్లు ఉన్నట్లయితే 66.5 డిగ్రీల అక్షాంశం వద్ద ఉన్నటువంటి సూర్యపటం మనకి ఎంతంటే 50 యూనిట్లు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. తెలంగాణ రాష్ట్రంలో ముళ్లతో కూడిన అడవులు ఈ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి, ఎందుకంటే పెరుగుతాయి. మరి ఇక్కడంటే తక్కువ వర్షపాతం మరియు అధిక ఉష్ణోగ్రతతో కూడినటువంటి పొడి ప్రాంతాల్లో ముళ్లతో కూడినటువంటి అడవులు తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో బెల్జియం పరిపాలనకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి. క్రింది వాటిలో బెల్జియం పరిపాలనకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ ఏమంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. ఇది సరికానటువంటి స్టేట్మెంట్ అనమాట. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి అనేటువంటి సరికాని స్టేట్మెంట్ ఇక్కడ. ఇది బెల్జియం పరిపాలనకు సంబంధించినటువంటి సరికాని ప్రకటన. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము.
డాగర్ బ్యాంకు దేన్ని సూచిస్తుంది? డాగర్ బ్యాంక్ అనేటువంటిది దేన్ని సూచిస్తుంది అంటే అది బ్రిటన్కు సమీపంలో ఉత్తర సముద్రం వద్ద మత్స్య పరిశ్రమ బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాన్ని సూచిస్తుంది. బ్రిటన్కు సమీపంలోని ఉత్తర సముద్రం వద్ద మత్స్య పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని డాగర్ బ్యాంక్ అనేటువంటిది సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మధ్యప్రదేశ్లోని సాంచి స్తూపము ఈ రాజు నిర్మించినటువంటి అతి ముఖ్యమైనటువంటి స్తూపాలలో ఒకటి. దీనికి ఆన్సర్ ఏమంటే అశోకుడు. సో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి సాంచి స్తూపము అశోకుడు నిర్మించాడు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 1323 క్రీస్తు శకంలో ఇతని చేతిలో ప్రతాపరుద్రుడు ఓడిపోవడంతో కాకతీయ రాజవంశ పాలన ముగిసింది. మరి ఎవరంటే అతని మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ప్రతాపరుద్రుడు, రెండవ ప్రతాపరుద్రుడు ఓడిపోవడం వల్ల కాకతీయ రాజవంశం అనేటువంటిది దాని యొక్క పాలన ముగియడము జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఈ నేలలు దాదాపు ప్రతి సంవత్సరము పునరుద్ధరించబడతాయి మరియు సారవంతమైనవి, అందువల్ల అవి సాంద్ర జీవనాధార వ్యవసాయానికి అనువైనవంట. మరి క్రింది వాటిలో ఏ నేలలు అంటే అవి ఖాదర్ నేలలు. ఖాదర్ నేలలు దాదాపు ప్రతి సంవత్సరం పునరుద్ధరించబడతాయి మరియు సారవంతమైనటువంటివి, అందువల్ల అవి సాంద్ర జీవనాధార వ్యవసాయానికి అనువైనటువంటివి ఖాదర్ నేలలు అనమాట అవి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ పర్వత శ్రేణులు హిమాలయాల ఆవిర్భావ చివరి దశలో ఏర్పడ్డాయి. మరి ఏమంటే అవి శివాలిక్ పర్వత శ్రేణులు. శివాలిక్ పర్వత శ్రేణులు హిమాలయాల యొక్క ఆవిర్భావ చివరి దశలో ఏర్పాటు కావడము జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మహాత్మా గాంధీ మరియు మహమ్మద్ అలీ జిన్నా బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి ఈ చట్టాన్ని నిరంకుశ రాక్షస చట్టమని విమర్శించారు. ఈ చట్టాన్ని అంటే అది రౌలత్ చట్టం 1919. రౌలత్ చట్టం 1919 చట్టాన్ని ఏమని చెప్పినటువంటి వాళ్ళు మహాత్మా గాంధీ మరియు మహమ్మద్ అలీ జిన్నా బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి ఈ చట్టాన్ని నిరంకుశ రాక్షస చట్టమని విమర్శించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. శివునికి అంకితం చేయబడిన కందారియ మహాదేవ ఆలయాన్ని దంగదేవుడు ఎచట నిర్మించాడు? చూడండి, ఇక్కడ శివునికి అంకితం చేయబడినటువంటి కందారియ మహాదేవ ఆలయాన్ని దంగదేవుడు ఎచట నిర్మించాడంటే దాన్ని ఖజురాహో మధ్యప్రదేశ్లో నిర్మించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలా, ఖజురాహోలో మధ్యప్రదేశ్లో కందరియ మహాదేవ ఆలయము దంగదేవుడు నిర్మించడము జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి దేవుడు ఎవరంటే శివుడు అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భారతదేశంలో సహజ పరిసరాలు, అడవులు, సరస్సులు, నదులు మరియు వన్యమృగాలను పరిరక్షించి అభివృద్ధి పరచడం అనేటువంటిది ఏమంటే ఇక్కడ ఆదేశిక సూత్రము. భారతదేశంలో సహజ పరిసరాలు, అడవులు, సరస్సులు, నదులు మరియు వన్యమృగాలను పరిరక్షించి అభివృద్ధి పరచడం అనేటువంటిది మనకు ఆదేశిక సూత్రాలు ప్రభుత్వానికి చెప్పేటువంటి ఆదేశాలు అనమాట అవి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏమంటే క్రింది వాటిలో తెలంగాణ గ్రామ పంచాయతీ యొక్క విధి కానిది. క్రింది వాటిలో తెలంగాణ గ్రామ పంచాయతీ విధి కానిది ఏమంటే ఇక్కడ దీనికి ఆన్సర్ బలహీన వర్గాలకు గృహ వసతి కల్పించడము. ఇది తెలంగాణలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ యొక్క విధి కాదనమాట. మరి తెలంగాణ గ్రామ పంచాయతీ విధులు ఏమంటే ఇక్కడ గ్రామ రహదారుల నిర్వహణ, మురుగు కాలువల నిర్మాణం మరియు నిర్వహణ, తర్వాత చిన్న నీటిపారుదల నిర్వహణను ప్రణాళిక చేయడము మరియు అమలు చేయడం, ఇవన్నీ కూడా వాటి యొక్క విధులు అనమాట. మరి లాస్ట్ది మాత్రం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. స్థానిక స్వపరిపాలన స్థాపనకు వీరు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజ్యాంగంలోని 73వ సవరణ ఆమోదించబడింది. అందరికి తెలిసినటువంటిది ఇది పివి నరసింహారావు గారు అనమాట. స్థానిక స్వపరిపాలన స్థాపనకు వీరు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజ్యాంగంలో 73వ రాజ్యాంగ సవరణ ఆమోదించబడిందంటే ఆ ప్రధానమంత్రి ఎవరంటే పివి నరసింహారావు గారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ ఏమంటే 4th వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆది హిందూ జాతీయోన్నతి సభ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆది హిందూ జాతీయ సభ దానికి సంబంధించినటువంటి జత కాదనమాట. మిగతా ఏమనంటే ఇక్కడ నారాయణ గురు, ఒకే జాతి ఒకే దేవుడు మరియు ఒకే మతం అనేటువంటిది నారాయణ గురు గారికి సంబంధించినటువంటిది అనమాట. తర్వాత జగన్మిత్ర మండలి ఆది హిందువులు, జగన్మిత్ర మండలి భాగ్యరెడ్డి వర్మకు సంబంధించినటువంటిది అనమాట. తర్వాత జ్యోతిబాపులు రచించిన గ్రంథం పేరు గులాంగిరి అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. రోమన్ల కాలంలో ప్రామాణికంగా ఉండినటువంటి ద్రవ్యం ఏంది? ఇక్కడ రోమన్ల కాలంలో ప్రామాణిక ద్రవ్యం అంటే ఇక్కడ బిసాంత్ అనమాట. రోమన్ల కాలంలో ఉన్నటువంటి నాణ్యం పేరు బిసాంత్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అమరకోశంను రచించినటువంటి అమరసింహ ఎవరి ఆస్థానంలో ఉండేటువంటి వాడు అంటే చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలో ఉండేటువంటి వాడు. అమరకోశం రచించినటువంటి అమరసింహుడు చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలో ఉండేటువంటి వాడు. ఇవి అన్నమాట
సో దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.